ఇక చారిత్రక పెంచెల కోన లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సమన్వయ కమిటీ సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఇక శాస్త్రజ్ఞ శ్రీవారి పట్టు వస్త్రాలను సమర్పించి సమావేశాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే బ్రహ్మోత్సవాలను నిర్వాహకులు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. సింహాచలంలో అపశృతి చోటు చేసుకున్న గత అనుభవాలను దృష్ట్యా బ్రహ్మోత్సవాలను పగడ్బందీగా ఏర్పాటు చేయాలని సూచించారు. స్థానిక శాసనసభ్యులు కోరుకుంట్ల రామకృష్ణతో కలిసి దేవాదాయ శాఖ నిర్వహణ అధికారి అర్చకులతో ఏర్పాట్లను సమీక్షించారు. సనాతన సాంప్రదాయాలను పాటిస్తూనే అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తులకు తగిన సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఆపూరు మండలంలో వెలిసి ఉన్నటువంటి పెంచెల లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి 3వ సమావేశం ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారి యొక్క అధ్యక్షతన ఈ సమావేశం జరగడం సమయంలో ఇక్కడ నేను కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఇటీవలే ఆలయ పాలకవర్గం లేదు అనేటువంటి ఉద్దేశంలో మరి ఈ యొక్క బ్రహ్మోత్సవాలను నడపడంలో పాలకవర్గం అవసరం ఉందని గుర్తించి మన శాసనసభ్యులు రామకృష్ణ గారు కోరిక మేరకు ఈ యొక్క ఫెస్టివల్ కమిటీ బ్రహ్మోత్సవ సేవా కమిటీని రాష్ట్ర ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేసింది. దానికి మరి తిరుపాల్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉండి చేయడం జరుగుతుంది. 8వ తారీఖున ప్రారంభమయ్యేటువంటి ఉత్సవాలు వైభవపేతంగా జరపాలని అన్ని జాగ్రత్తలతో దాదాపు 4 జిల్లాల నుంచి వచ్చేటువంటి వేలాది మంది భక్తులకి సజావుగా స్వామివారి అమ్మవారి దర్శన భాగ్యాలతో కళ్యాణాన్ని వీక్షించి లడ్డు ప్రసాదాలను కూడా తీసుకొని వెళ్ళే విధంగా వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేటువంటి భక్తులు తిరిగి వెళ్ళడంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి